నేను మీ స్వరాలి. అఖండ దీపం 15 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. సరయు మైథిలితో అలా మాట్లాడడం నిజానికి సంతోష్‌కి అస్సలు నచ్చలేదు. మైథిలి ఎదురు తిరిగి సమాధానం చెప్తుందేమో అని ఎదురుచూశాడు. కానీ మైథిలి నుంచి అలాంటి రియాక్షన్ ఏమీ రాకపోవడంతో అతనికి ఇంకా చిరాగ్గా అనిపించింది. ఏంటి సరయు, ప్రతిదానికి అలా చిరాకు పడతావెందుకు? అయినా ఇంటి నిండా పనివాళ్ళున్నారు కదా! నీకు కాఫీ తనే ఎందుకు తీసుకొచ్చివ్వాలి? అని అన్నాడు సంతోష్. ఏంటి బావా, నిన్న నువ్వు నాతో చెప్పిన విషయం మర్చిపోయావా? తను ఈ ఇంటికి కేవలం పని మనిషి అని చెప్పావు కదా! అందుకే ఈ ఇంట్లో పని మనుషులు ఎలా ఉండాలో తనకు అర్థమయ్యేలా చెప్తున్నాను. తప్పా బావా? అంటూ సంతోష్‌కి మరింత దగ్గరగా వచ్చి కూర్చుంది సరయు. మైథిలికి ఎందుకో వాళ్ళిద్దరూ అలా దగ్గరగా పక్కపక్కన కూర్చోవడం నచ్చలేదు. తన నుంచి విలువైనదేదో సరయు లాగేసుకుంటున్నట్లుగా అనిపించింది. ఎంతైనా భార్యాభర్తల బంధం కదా! తన భర్త తన కళ్ళ ముందే వేరే ఆడదాని పక్కన కూర్చుంటే ఏ భార్య మాత్రం తట్టుకోగలదు? కాని తట్టుకోవాలి. తప్పదు. ఎందుకంటే ఈ పెళ్లి నిజం కాదు. అనుబంధాలు, ప్రేమ అని పెంచుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని తన మనసుకు తనే సర్ది చెప్పుకుంది మైథిలి. పర్లేదు సార్. నేను ఎలాగో పని మనిషినే కదా! మేడం చెప్పిన పనులు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు అని అన్నది మైథిలి. మైథిలి అలా అనడంతో సంతోష్‌కి మరింత కోపం వచ్చింది. అయితే ఇక నుంచి ఇంటి పని, వంట పని మొత్తం దగ్గరుండి చేయించండి. ఇంటికి కొత్తగా వచ్చిన పని మనిషి కదా! తనకు అనుభవం వచ్చిన దాకా అన్ని పనులు చెప్పి చేయించండి అని కోపంగా అన్నాడు సంతోష్. సంతోష్ అలా మాట్లాడడం చూసి సీతమ్మకి కూడా చాలా బాధగా అనిపించింది. లక్ష్మీదేవి లాంటి పిల్లని పట్టుకొని పని మనిషి అంటానికి వీళ్ళకి నోరెలా వచ్చిందో! వచ్చిన ఒక్క రోజులోనే ఇంటి అవతారం మొత్తం మార్చేసింది. గాయత్రి అమ్మగారు ఉన్నప్పుడు ఇల్లంతా ఎంత కళకళలాడిపోయేదో! వీళ్ళ మనుషులు. వీళ్ళ బుద్ధులు ఎప్పుడు మారతాయో ఏంటో అని మనసులోనే అనుకుంది సీతమ్మ. ఏంటి సీతమ్మ, మనసులోనే ఏదో గట్టిగానే ఆలోచిస్తున్నట్టున్నావు? ఏమైంది? అని అడిగింది భువనేశ్వరీదేవి. ఏం లేదమ్మగారు అంటూ తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీతమ్మ. చూడు మైథిలి, సంతోష్ చెప్పింది విన్నావు కదా! ఇక నుంచి ఈ ఇంట్లో పనులన్నీ నీ చేతుల మీదుగానే జరగాలి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే నీ స్థానం నువ్వు గుర్తుంచుకుంటావు అని. అన్నట్లు సరియు పనులు కూడా నువ్వే చూడాలి. తనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా దగ్గరుండి చూసుకోవాలి. ఈ ఇంటికి సరయు మహారాణి. ఆ విషయం అనుక్షణం గుర్తుపెట్టుకో అని గంభీరంగా చెప్పింది భువనేశ్వరీదేవి. అలాగే మేడం అని తల వంచుకొని సమాధానం చెప్పింది మైథిలి. భువనేశ్వరి మాటలతో కాని, మైథిలి సమాధానాలతో కాని తనకేమీ సంబంధం లేనట్టుగా టిఫిన్ చేస్తూ ఉండిపోయాడు సంతోష్. బావా, ఈరోజు నైట్ పార్టీ ఉంది. నాతో పాటు నువ్వు కూడా వస్తావా? అని గారాబంగా అడిగింది సరయు. నీకు తెలుసు కదా సరయు, నాకు ఈ పార్టీలు, పబ్బులు అస్సలు ఇష్టముండదు. నేను ఎప్పుడూ రాను కదా! ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు అని అన్నాడు సంతోష్. సంతోష్, ఇప్పటికే నీతో పెళ్లి తప్పిపోయినందుకు సరయు చాలా బాధపడుతుంది. తన మైండ్ కూడా కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. అదీ కాక నువ్వు తనను కావాలని కాదు అనుకోలేదన్న విషయం ప్రపంచానికి కూడా తెలియాలి అంటే మీరిద్దరూ కలిసి తిరగడమే కరెక్ట్. ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా సరయు నీ భార్య. తనను సంతోషంగా ఉంచడం నీ బాధ్యత అని అన్నది భువనేశ్వరీదేవి. అప్పటికే మైథిలి అక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. కిచెన్‌లో ఉండి కూడా ఇక్కడ భువనేశ్వరీదేవి అన్న మాటలు ఆమె వింటూనే ఉంది. భువనేశ్వరి చెప్పే ప్రతి మాట నిజమే. కానీ ఎందుకో మైథిలికి ఎవరో సూదులతో గుండెల్లో గుచ్చుతున్నట్లుగా అనిపించింది. కానీ అంతలోనే తన మనసును తానే సర్ది చెప్పుకొని, ముందు నాన్నకి ఆపరేషన్ అయ్యి ఆరోగ్యంగా బయటికి రావడం నాకు ముఖ్యం. వీటన్నిటి గురించి ఇప్పుడు అస్సలు ఆలోచించకూడదు అని తనను తాను స్ట్రాంగ్ చేసుకుంది మైథిలి. అమ్మ అమ్మ భార్యను బాధ్యతగా చూసుకోవాలని చెబుతున్నావు. బాగానే ఉంది. కానీ ఒక సంవత్సరం పాటు నాతో కలిసి బతకడానికి భార్యగా వచ్చింది మైథిలి కూడా. మరి అదే బాధ్యత ఆమె మీద కూడా చూపించమంటావా? అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంతోష్. సంతోష్ అలా అడుగుతాడు అని ఊహించని భువనేశ్వరి, సరయు వాళ్లతో పాటు మైథిలి కూడా ఉలిక్కిపడింది. పక్కనే ఉన్న సీతమ్మకి మైథిలి పరిస్థితి అర్థమైంది. మొత్తం తెలియకపోయినా మైథిలి కేవలం సంవత్సరం రోజులు మాత్రమే ఆ ఇంట్లో ఉండడానికి వచ్చింది అన్న సంగతి సీతమ్మకు అర్థమైంది. మైథిలి దగ్గరికి వచ్చి ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యి వేసింది. కానీ మైథిలి అది అంత పెద్ద విషయం కాదు అన్నట్లుగా, వంట ఏం చేయాలో వాళ్ళని వెళ్ళి కనుక్కొని వస్తారా అండి? మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ అడగలేదు అన్నట్లే వంట చేసినా ఏమైనా అంటారేమో, ఒకసారి వెళ్ళి కనుక్కొనొస్తారా ప్లీజ్ అని అన్నది మైథిలి. నువ్వు ఈ ఇంటి కోడలివమ్మా. నన్ను అండి అని పిలవడం ఏంటి తల్లీ?
అందరూ పిలిచినట్లే సీతమ్మ అని పిలువు అని అన్నది సీతమ్మ. నేను కూడా మీలాగే ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చిన దాన్నేనమ్మా. వయసులో పెద్దవారు. మిమ్మల్ని పేరు పెట్టి నేనెలా పిలుస్తాను? మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఇక మీదట అమ్మా అని పిలుస్తాను అని అన్నది మైథిలి. మైథిలి అలా అనగానే అప్రయత్నంగా సీతమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. సరేలే అమ్మా, ముందు వెళ్ళి మధ్యాహ్నం వంటకి ఏం చేయాలో కనుక్కొనిరా, నేను ప్రిపేర్ చేస్తాను అని అన్నది మైథిలి. సీతమ్మ భయంగా వెళ్ళి, అమ్మగారు మధ్యాహ్నం లంచ్‌కి ఏం చేయమంటారు అని అడిగింది. నువ్వొచ్చావేంటి? నేను ఆర్డర్ వేసిందెవరికి? ఆవిడేమైనా మహారాణా? తను వచ్చి కనుక్కోమని ఆర్డర్ వేసింది అని అస్తమానం చెప్పింది సరయు. సరయు, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నామేమో, ఒకసారి ఆలోచించు. నువ్విలా ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే ఆ సంతోష్ గాడి మైండ్ సెట్ ఏంటో అర్థం కావడం లేదు అని కొంచెం సీక్రెట్‌గా వార్నింగ్ ఇచ్చింది భువనేశ్వరీదేవి. సరయు మాటలు వినిపించిన మైథిలి తనే బయటికి వచ్చి, ఈ మధ్యాహ్నం లంచ్‌కి ఏం చేయమంటారు మేడం అని వినయంగా అడిగింది. ఈ వినయమే నాకు కావాలి. నేను పిలిచిన మరుక్షణం నువ్వు నా కళ్ళ ముందుండాలి. అధికారం చెలాయించడానికి, పెత్తనం ప్రదర్శించడానికి చూశావంటే అస్సలు క్షమించను అని కోపంగా చెప్పింది సరయు. సరే మేడం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని మైథిలి అంటూ ఉండగానే సంతోష్ తన రూమ్ నుంచి బయటికి వచ్చాడు. మైథిలి ఆఫీస్‌కి వెళ్ళాలి, తయారైరా అని చెప్పాడు సంతోష్. సరియు భువనేశ్వరి దేవి ఇద్దరూ ఉలిక్కిపడి ఆశ్చర్యంగా సంతోష్ వైపు చూశారు. మైథిలి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. సార్, నేను ఆఫీస్‌కి అంటూ మైథిలి ఏదో అడగబోతుంటే, చెప్పిన పని చేయడం నేర్చుకో. నా రూమ్‌లో నీకోసం ఒక డ్రెస్ తీసి పెట్టాను. ఫ్రెష్ అయ్యి అది వేసుకొని కరెక్ట్‌గా 10 నిమిషాల్లో నువ్వు నా కళ్ళ ముందుకుండాలి అని ఆర్డర్ వేశాడు సంతోష్. సరే సార్ అని చెప్పి మైథిలి రూమ్‌లోకి వెళ్ళిపోయింది. సంతోష్, నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఇప్పుడే కదా తను ఈ ఇంటి పని మనిషి అన్నావు. అంతలోనే నువ్వు తనని ఆఫీస్‌కి తీసుకువెళ్తున్నావంటే అర్థమేంటి? నీతో పాటు ఎందుకు బయట తిప్పాలనుకుంటున్నావు అని కొంచెం కోపంగా అడిగింది భువనేశ్వరీదేవి. అమ్మా, మా పెళ్లి జరిగినప్పుడు పెళ్లి మండపంలో మా పెళ్లికి కారణం ఏంటి అని నువ్వు చెప్పావో గుర్తుందా అని ప్రశ్నించాడు సంతోష్. నువ్వు మైథిలిని ప్రేమించుకున్నావని, నువ్వు మైథిలి ఇద్దరు ప్రేమించుకున్నారని, ఆఖరి నిమిషంలో నువ్వు మాకు ఆ మాట చెప్పడంతో సరయుతో నీ పెళ్లి క్యాన్సిల్ చేసి మైథిలితోనే పెళ్లి చేస్తున్నానని చెప్పాను అని తడబడుతూ చెప్పింది భువనేశ్వరీదేవి. మరి అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఒక పని మనిషిని చేశాడని బయట వాళ్ళు అనుకోరా? నువ్వు చెప్పినట్లు ఈ సరయును తీసుకొని పార్టీలకి, పబ్బులకి వెళ్తే నీ గౌరవం నిలబెట్టిన వాడినవుతానా? నా ప్రాణం పోయినా పర్లేదు కానీ, నీకు మాట వచ్చే పనులు మాత్రం ఎప్పుడూ చేయనమ్మా. పెళ్లి హడావిడిగా జరిగింది కదా! ఆఫీస్‌లో వాళ్ళకు కూడా అనుమానం రాకుండా ఉండాలంటే, మన కంపెనీ రిప్యుటేషన్ దెబ్బతినకుండా ఉండాలంటే, ఈ మైథిలి నా పక్కన ఉండాలి. ఆ తర్వాత ఏవో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయామని చెబితే అది వేరే సంగతి. పెళ్ళైన మర్నాటి నుంచే తనను నేను ఇలా చూస్తున్నాను అని బయట వాళ్ళకి తెలిస్తే బాగోదు. అందరిలో నువ్విచ్చిన మాట నిలబెట్టడం నా బాధ్యత అని చెప్పాడు సంతోష్. సంతోష్ అంత కన్విన్సింగ్ గా మాట్లాడతాడు అని, అంత దూరం ఆలోచిస్తాడని సరయు కానీ భువనేశ్వరీదేవి కానీ అనుకోలేదు. ఒక రకంగా ఇది వాళ్ళిద్దరికీ పెద్ద షాక్. ఏదో విధంగా ఈ సంవత్సరం రోజుల్లో సంతోష్ని సరయు తన గుప్పెట్లో పెట్టుకుందాము అనుకుంది. తన అందచందాలతో ఆకట్టుకుందాము అనుకుంది. కానీ సంతోష్ వస్తే సరయుని దరిదాపుల్లో కూడా రానిచ్చేలా అనిపించడం లేదు. సరయుకి భువనేశ్వరీదేవి మీద విపరీతమైన కోపం వచ్చింది. భువనేశ్వరి వైపు కోపంగా చూసుకుంటూ నేలని బలంగా తన్ని లోపలికి వెళ్ళిపోయింది సరియు. సంతోష్, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు బిజినెస్ సర్కిల్లో మైథిలిని నీ భార్యగా పరిచయం చేస్తే రేపు సరియు పరిస్థితి ఏంటి? ప్రేమ పెళ్లి చేసుకున్నావు అని చెప్పానే కానీ నేను ఇంత దూరం ఆలోచించలేకపోయాను. కానీ నాకెందుకో ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని అన్నది భువనేశ్వరీదేవి. లేదమ్మా, మన మేనేజర్ ఫోన్ చేశాడు. నూతన దంపతులకు వెల్కమ్ చెప్పడానికి మన ఆఫీస్లో అందరూ వెయిట్ చేస్తున్నారట. ఇప్పుడు నేను మైథిలిని తీసుకువెళ్ళకపోతే నిన్న పెళ్లిలో నువ్వు చెప్పిందంతా అబద్ధం అనుకుంటారు. అందుకే నాకు తప్పలేదు అని అన్నాడు సంతోష్. నేను నిజంగానే ఇంత ఆలోచించలేదు. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేకుండా పోతోంది అని కోపంగా అనుకున్నది భువనేశ్వరీదేవి. అంతలో సంతోష్ అక్కడ పెట్టిన బేబీ పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని సింపుల్ ఆర్నమెంట్స్ పెట్టుకొని స్టైల్గా మెట్లు దిగి వస్తూ కనిపించింది మైథిలి. తనని అలా చూస్తూ ఉంటే సంతోష్ ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు.